హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను టమాటా నిల్వ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది. టమాటో పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంకా అందులో నిల్వ పచ్చడి అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది సంవత్సరం వరకు కూడా మనకు నిల్వ ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక మీకు కూడా చాలా టేస్టీగా వచ్చినట్లయితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. చాలా బాగుంటుంది, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే మనము టమాటో పచ్చడిని మనం కర్రీ లేనప్పుడు కనుక మనం వేడివేడి అన్నంలో వేసుకొని తింటే కనుక మీరు ఇంకా మర్చిపోలేరన్నమాట. టమాటో పచ్చడిని అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా నచ్చుతుంది, మీరే చూస్తారు కదా. ఇప్పుడు మనం టమాటో పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. టమాటోలు మనం 1 kg వరకు తీసుకోవాలన్నమాట. టమాటోలు మన ఇష్టం, మన క్వాంటిటీ ఎలా ఎక్కువ తీసుకుంటే అలా తీసుకోవచ్చు. అయితే ఈ టమాటోలు వచ్చేసి మనం కాస్త కచ్చవి కాస్త పండువి అలా మిక్స్ చేసుకొని తీసుకోవాలి. చాలా టేస్ట్గా వస్తుంది. అప్పుడు ఇది చింతపండు వచ్చేసి మనం ఒక 1/2 kg వరకు తీసుకోవాలి. అది పులుపు బట్టి మనము ఈ క్వాంటిటీ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకోవాలి. వీటిని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో వేసి కాస్త దోరగా వేయించుకోవాలండి. ఆవాలు మెంతుల పౌడర్తో ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది అనమాట. వీటిని ఇప్పుడు మనము ఇవి కాస్త దోరగా వేగిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలన్నమాట. చూడండి, ఇలా వేగిపోయినాయి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత మనము అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ముందుగా మనము టమాటో ముక్కల్ని కట్ చేసి పెట్టుకుందాం కదా. ఈ కట్ చేసి పెట్టుకున్న టమాటోల్ని మనం ఇందులో వేసి కాస్త మగ్గించుకోవాలి. ఇవి మెత్తగా అయ్యే వరకు మనము మగ్గించుకోవాలి. ఇవి కాస్త కచ్చగా పండుగా ఉన్నాయి కాబట్టి మనము కాస్త వేగించుకోవాలన్నమాట. మనం పచ్చిగా వేసుకుంటే మళ్ళీ మనకు పచ్చడి అనేది బూజు వస్తుంది. కాబట్టి మనం కాస్త మంచిగానే వేగించుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ముందుగానే పక్కన పెట్టుకున్న ఈ చింతపండులో కాస్త నీళ్లు పోసి బాగా వాష్ చేసుకుందాము. వాష్ చేసుకున్న తర్వాత దీన్ని ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ టమాటా ముక్కల్లోకి వేసుకుందాము. ఈ రెండింటిని కూడా చాలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త మగ్గిపోవాలి. ఈ చింతపండు అనేది మనం పులుపుని బట్టి వేసుకోవాలండి, లేదంటే పుల్లగా అయిపోతుంది. మనకి టేస్ట్ అనేది కాస్త వేరేలా వస్తుంది. కాబట్టి క్వాంటిటీ అనేది మీరు చూసుకోండి. టమాటోలకు తగ్గట్టుగా మనము చింతపండు అనేది వేసుకోవాలి. చాలా బాగా వస్తుంది అనమాట. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకుందాము. మనము ఇప్పుడు ఈ వెల్లుల్లి రిబ్బలు వచ్చేసి మనము రెండు ఎల్లిగడ్డలు అనేది నాకు పట్టింది. మీకు కూడా ఇంకా క్వాంటిటీ అనేది టమాటోలు ఎక్కువ తీసుకుంటే కనుక మీరు ఎల్లిపాయలు కూడా ఎక్కువ తీసుకోండి. ఈ వెల్లుల్లి రిబ్బల్ని మనం మిక్స్ చేసుకుందాము. అలాగే మనము ముందుగా దోరగా వేయించుకున్న ఈ మెంతులు ఆవాలు కూడా పౌడర్ చేసుకుందాము. ఇలా వెల్లుల్లి రిబ్బలు మిక్స్ అయిపోయాయి. తర్వాత పౌడర్ వచ్చేసి మిక్స్ అయిపోయింది. ఇంకా మనము ఇవి టమాటో ముక్కలు అనేవి మగ్గిపోయినాయండి. వీటిని మనము మిక్సీ జార్లోకి తీసుకుందాము. మిక్సీ జార్లోకి తీసుకొని మనము వీటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయింది. మనం ఈ టమాటో ముక్కలు కూడా అంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆవాలు మెంతుల పొడిని, నెక్స్ట్ వెల్లుల్లి రిబ్బల పేస్ట్ని కూడా వేసుకుందాము.
ఈ వెల్లుల్లి రెబ్బల పేస్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలా టేస్ట్గా రావాలంటే కనుక ఈ వెల్లుల్లి రెబ్బల పేస్ట్ అనేది మనం తప్పకుండా వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పచ్చడిలోకి మనం సరిపోయే కారం పొడి మనం వేసుకోవాలి. నేనైతే ఒక 8 టేబుల్ స్పూన్ అనేది నేను తీసుకున్నాను. మీకు కావాల్సి ఉంటే ఇంకొంచెం ఎక్కువగా తీసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా కారం అనేది మీరు వేసుకోండి. ఇది ఎలాగో మనము పులుపు ఎక్కువగా ఉంటుంది, టమాటాలు ప్లస్ చింతపండు వేసాం కదా, సో కాస్త ఎక్కువగానే పడుతుంది. నేనైతే 8 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. అలాగే 4 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకున్నాను. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఈ పచ్చడిలోకి ఇంకా మనం పోపు పెట్టుకోవాలన్నమాట. ఇలా రెడీ అయిపోయింది. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఇప్పుడు పోపు అనేది పెట్టుకోవాలి. పోపు పెట్టుకోవడం కోసం ఇవి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే వేసుకోవాలి. ఇది నిల్వ పచ్చడి కాబట్టి ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది. ఒక 4-5 టేబుల్ స్పూన్ అనేది నేను తీసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, వీటన్నిటిని కూడా వేసి కాస్త ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఎండుమిర్చికి బాగా వేగిపోయిన తర్వాత మనము ఇందులో కరివేపాకు వేసుకొని ఇంకా పోపు పెట్టుకుంటే మన నిల్వ పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయినట్లే. కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇందులో కాస్త పసుపు అనేది వేసుకోవాలి. మీ ఇష్టం, వేసుకోకపోయినా పర్లేదు. కాకపోతే కాస్త చిటికెడు పసుపు అయితే నేను వేసుకున్నాను. ఇప్పుడు ఇది చల్లారనివ్వాలి. చల్లారిపోయింది. ఇంకా నేను ఈ పోపుని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇందులో వేసుకున్న తర్వాత ఈ పచ్చడిని బాగా మనం మిక్స్ చేసుకోవాలి. చూడండి, చూస్తేనే ఎలా నోరూరిపోతుందో. చాలా చాలా బాగా అనిపిస్తుంది కదా. మీకు ట్రై చేయాలనిపిస్తుంది కదా. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో దీన్ని సర్వ్ చేసుకుందాము. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.